సింపిరి చుట్టుదాన్ని చెవులి రకల చుట్టదాన్ని చేతి లగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టేదాన్ని ఆడదాన్ని కాదు బాబు వాళ్ళ సర్బైకు మీద రార బాబా నేనంటే ఆడదాన్ని కాదు బాబు వాళ్ళ సర్బైకు మీద The situation is about అనుకున్నది ఒకటి ఏమైందిరా నువ్వే అందరు చెప్పేస్తే నేను హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మిర్చిని. ఫస్ట్ పార్ట్ అయితే రీసెంట్గానే నేను పోస్ట్ చేశాను. దాండేలిలో మేము ఎలా ఎంజాయ్ చేసాం, కాళీ రివర్ అండ్ జిప్ లైనింగ్, ఆల్ దోస్ థింగ్స్. అండ్ అదైన తర్వాత ఆఫ్టర్ దట్ ఆఫ్టర్నూన్ మేము ఎలా ఎంజాయ్ చేసాము ఇన్ రెసార్ట్ అని ఈ వీడియోలో చూడబోతున్నారు. ఆఫ్టర్నూన్ మేము కాళీ రివర్ నుంచి రెసార్ట్కి 2:30 టైం, ఆ టైంకి అంతా మేము రీచ్ అయిపోయాము. అండ్ వీ హ్యాడ్ అ నాన్ వెజ్ ఓవర్ దేర్. నాన్ వెజ్ తిన్న తర్వాత అయితే ఇంకా స్విమ్మింగ్ పూల్లో అందరూ ఆటాడాలని చెప్పి నార్మల్గా పూల్ చూస్తే ఎవరికి నచ్చదు. సో మేము వెళ్ళి పూల్లో ఎగరడం, దూకడం అలా ఎంజాయ్ చేస్తున్నాము. లిటరలీ ఇట్ వాస్ 3 hours, 3 and more than 3 hours జస్ట్ స్విమ్మింగ్ పూల్లోనే ఎంతలా ఎంజాయ్ చేసామంటే దట్ వాజ్ ద ఫస్ట్ టైం మాకైతే అంతసేపు స్విమ్మింగ్ పూల్లో. అంతకుముందు కూడా ఎప్పుడూ స్విమ్మింగ్ పూల్లో ఎక్కువ ఉండడం లేదు. వాటర్ గేమ్స్ కానీ వండర్లా అది ఇది వెళ్ళినా కానీ స్విమ్మింగ్ పూల్ 3.5 hours అలా ఎప్పుడూ ఉండలేదు. సో ఉండి అక్కడ వేసిన సాంగ్స్ అలా డ్యాన్స్ చేస్తూ, స్విమ్మింగ్ రాకపోయినా స్విమ్మింగ్ ఆబ్వియస్గా రాదు, సో ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అండ్ ఈవినింగ్ మాకైతే ఇంకా మ్యూజిక్, బాన్ ఫైర్ అవన్నీ ఉన్నింది. ఇంకా అది కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఫుల్ వీడియో వాచ్ చేయండి, లాస్ట్లో ఉన్న కంటెంట్ మాత్రం మిస్ అవ్వకండి. బాల్లో త్రో బాల్లో ఆడడం కానీ, తర్వాత నిల్చుకుంటే మా తమ్ముడు నార్మల్గా పూల్ బయట నిల్చుకుంటే మా తమ్ముడు ఫస్ట్ అయితే నేను పూల్లో పడడానికి రీజన్ అయితే మా తమ్ముడు పూల్లోకి తోసేసాడు. అండ్ అప్పటి నుంచి ఇంక ఎగరడం ఇలా దూకుతూ ఉన్నా మా తమ్ముడు అప్పుడే చూసారు కదా తను. అండ్ ఆఫ్టర్ దట్ రెయిన్ డాన్స్ అయితే ఒకలా వి కుడెంట్ డాన్స్ ఎక్కువసేపు. ఇంకా అప్పటికే రెయిన్ డాన్స్లో చల్లగా అయిపోయింటే ఫుల్ ఇదిగా అయిపోయింది. తర్వాత రెయిన్ లా పడేదైతే మా తల్ల హెయిర్స్లో ఫాగ్ లా నిలిచేది అది. అండ్ పూల్లో అలా చాలాసేపు ఎంజాయ్ చేసి రెయిన్ డాన్స్ తర్వాత వెళ్ళి ఫ్రెష్ అయ్యి మేము వచ్చేసరికి 7 అయింది. అండ్ 7 నుంచి బాండ్ ఫైర్ వేశారు, అక్కడ డాన్స్ అది ఇది. అండ్ నేనైతే ఎప్పుడు బయట ఎక్కువ డాన్స్ చేయలేదు, కానీ ఇక్కడైతే నేను డాన్స్ మిస్ అవ్వద్దని అనుకుని ఇంక మళ్ళీ ఛాన్స్ రాదనుకొని నేను డాన్స్ చేసేసాను. అండ్ అది ఓకే, నాకే కొంచెం ఇదిగా ఉంది చూడడానికి.
బట్ ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద వీడియో ఫ్రెండ్స్. యాజ్ ఐ సెడ్ బిఫోర్ నాకంతా కొత్త వాళ్ళు, బట్ నేనేం అనుకోలేదు. లైఫ్ టైం ఆ మూమెంట్ ఎంజాయ్ చేయాలని ఎలా పడితే అలా డాన్స్ చేసేసాను. నేను కంటి దండాడదాన్ని కాదు బాబు, ఇలా బాగానే నేను దాన్ని బాబా, నేను కంటి దండాడదాన్ని కాదు. యాక్చువల్లీ ఇది అయిన తర్వాత ఒక మంచి సాంగ్కి లైక్ రంటక సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ వేశారు. నేను డాన్స్ బాగానే చేశాను, బట్ అక్కడ ఎవరు వీడియో తీయలేదు. సో ఆ వీడియో అయితే మిస్ అయింది. నేను అందుకు ఫీల్ అవుతుంది ఆ వీడియో మిస్ అయిందని. అండ్ ఇదంతా జస్ట్ లైక్ ఫన్నీగా ఉండింది అండ్ చాలా బాగుండింది. అండ్ ఇంకా తర్వాత చాలాసేపు అయిన తర్వాత ఇంకా ఇద్దరు ఆంటీస్ అయితే ఎక్కువ వాళ్ళకున్నంత జోస్ అయితే నేను అంటే చేయాలని, బట్ నాకు ఎందుకో ఒకలా ఏమనుకుంటారో అని అనుకుంటున్నా. బికాస్ అంత కొత్త పీపుల్ కదా, సో ఏమనుకుంటారో అని అనుకుని కాస్త తక్కువ చేశాను. వాళ్ళిద్దరూ అయితే చక్కగా చేశారు అయితే డాన్స్ అయితే నాకు చాలా హ్యాపీ అయింది. బట్ నా కజిన్ కానీ మా అక్క కానీ రాలే డాన్స్ చేయడానికి. వాళ్ళిద్దరూ వచ్చింటే ఇంకా నేను కూడా చేసేదాన్ని, బట్ వాళ్ళు రాకుండా ఉండడం కొంచెం అయ్యో చేయనా వద్దా అని ఫీల్ అవుతూ ఉన్నాను. అండ్ ఓవరాల్ ఎంజాయ్ అయితే బాగా చేశాను నేనైతే. అండ్ ఈ వీడియో అయితే మా మమ్మీ అండ్ మా పెద్దమ్మ వక్కు చెట్టుది సంథింగ్ అది ఆకుల తర ఉంటుంది కదా, దాన్ని ఏదో చీల్చుకొని గంట కట్టి తాడ్లా చేసుకున్నారు. దాది మా బట్టలన్నీ అక్కడ ఆరేసారు. ఇంక బట్టలు ఆరేయడానికి ప్లేస్ లేదని ఇంకా అలా చేసుకుని మరి ఇలా కూడా చేయొచ్చు అని ఒక వీడియో నేను చూపిస్తున్నా. ఎక్కడైనా వెళ్ళినప్పుడు బట్టలు ఇంకా మనకి చూడండి దీంతో వక్కులు దీంతో అది ఎలాగో ఆరేసారు ఇద్దరు. వాళ్ళ కష్టాన్ని ఊరికే వదిలేయకూడదని ఇలా వీడియో చేసి మీకు చూపిస్తున్నాను. అండ్ రిసార్ట్లో అయితే మనకి అస్సలు సిగ్నల్స్ ఉండవు, 0 సిగ్నల్స్. బిఎస్ఎన్ఎల్ అయితే కాస్త వస్తుందంట, మిగతా 0 సిగ్నల్స్. అండ్ ల్యాండ్ లైన్ ఉంది. మా మామీ అయితే మా మామకు కాల్ చేసి వాళ్ళ సంతోషం, ల్యాండ్ లైన్ అయితే తనకు చాలా ఇష్టం, సో కాల్ చేసి మాట్లాడుతున్నా. నెక్స్ట్ కంటెంట్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. అనుకున్నది ఒకటి ఏమైందిరా. ఈ బాధాకరంలో మేము ఒక వీడియో చేయాలని చాలా బాధగా ఏదో ఒక డైలాగ్ వాడుకో అనుకున్నాం. ఇంకేం లేవు. నో ఫీలింగ్స్, నో హార్ట్ ఫీలింగ్స్, మోర్ ఫీలింగ్స్ బట్ లెస్ ఫీలింగ్స్. The thing is like more expectations hurts a lot. Kills. First time experience never grow. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఈరోజు ఎంజాయ్ చేస్తాం, చాలా ఎంజాయ్ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఏంటంటే ఈరోజు మార్నింగ్ మేమైతే కాళీ రివర్లో రివర్ రాఫ్టింగ్, జిప్ లైనింగ్ అదంతా మేము ఎంజాయ్ చేసి వచ్చాము. అదైన తర్వాత మేమైతే ఇక్కడికి వచ్చి పూల్లో అయితే చిల్ అయ్యాము. నియర్లీ ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నియర్లీ వుడెన్ కెఫే రెసార్ట్ లో మేము నియర్లీ ఒక 3 to 4 hours స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేసాము విత్ సాంగ్స్, ఆల్ దోస్ థింగ్స్. అదంతా చిల్ అయ్యాము. ఆ రెయిన్ డాన్స్, లాస్ట్ లో రెయిన్ డాన్స్, కానీ సాంగ్స్ మంచిగా వేయలే, కానీ ఏదో ఒక డాన్స్ చేసాము. క్యాంప్ ఫైర్ కూడా చేసాను. నేనైతే డాన్స్ మంచిగా చేశాను, కానీ వీడియోస్ నా దగ్గర లేదు. అండ్ నాకైతే మంచిగా ఉంది. బట్ లాస్ట్ లో ఒక సాడెస్ట్ పార్ట్, అది నేను ఎక్స్ప్లెయిన్ చేసేక వేయలేదు. ఇట్ హర్ట్స్ మీ మోర్. ఇప్పుడు నేనైతే ఓవర్ నువ్వే అందరు చెప్పేస్తే నీకేం ఎక్స్పీరియన్స్ అయినా
లైనింగ్ మాత్రం చాలా బాగుంది. కయాకింగ్ మాత్రం మేమిద్దరు కయాకింగ్ పార్ట్నర్స్, వాళ్ళిద్దరు కూడా కయాకింగ్ పార్ట్నర్స్. సో మేమిద్దరు ఎట్లా ఎంజాయ్ చేస్తుంది అంటే ఒక చోకలో పోయి ఇరుక్కొని అది ఇది చేసి కొంచెం అందరికన్నా ఎక్కువ మేమే అందరు బోట్ల వాళ్ళని అన్ని బోట్ల వాళ్ళని కలుసుకొని లైక్ అందరినీ బంధువులని అనుకున్నాము. సో ఇప్పుడు మాత్రం బాగుంది. సో ఇప్పుడు వాళ్ళు చెప్తారు మీ గురించి మీరు చెప్పండి. మీ కయాకింగ్ జర్నీ, మీ కయాకింగ్ ఎక్స్పీరియన్స్. నా కూతురు కయాకింగ్ అని బాధ కూడా చెప్తారు. నా బాధ చెప్పుకోలేని బాధ, అన్ని లోపలే దాచుకొని బాధ ఎవరికి పెద్ద సమస్య వచ్చి పడిందే. నా బాధ చెప్పుకోలేని బాధ, అన్ని లోపలే దాచుకొని బాధ ఎవరికి చెప్పుకోలేము. పసి పిల్లలు అయిపోయాం అక్కడ మీరిద్దరు. సో ఇది మా అక్క కూతురు అనమాట. ఇది నా ఒకలాగా బెస్ట్ ఫ్రెండ్ వెన్ ఐ బికమ్ అనాయింగ్ బెస్ట్ ఫ్రెండ్ కైండ్ ఆఫ్. అండ్ మేము కయాకింగ్ కదా, అది కయాకింగ్ వాట్ ఎవర్ గర్ల్స్ చాలా బాగుంది. టూ ప్లేసెస్ లో చాలా విరుక్కున్నాము. తను ఇచ్చిన ఐడియాస్ వల్ల బయటపడ్డాను అంతా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై గర్ల్. బాధ మేము అనుకున్నా మేము చేస్తామని, దాని ప్రకారం ఒక పాట అనుకుంది పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. Ignore her, but I can't ignore her. That is my bada. I know who is that her. అరే ఏంట్రా ఇది? ఈ వయసులో ఇంత పెద్ద కష్టం వచ్చింది. 11 years బిడ్డకి జిప్ లైనింగ్ కూడా ఆడేసింది. 50 kg కూడా ఉంది. 11 years బిడ్డ ఒక crazy ride which we had. జిప్ లైన్ ఏంటి వీళ్ళు ఇంత పిచ్చి వాళ్ళగా ఆగుతున్నారు అనుకోకండి. We are like this and we got crazy cousins. Yes, we are the crazy cousins అని అనుకుంటున్నాం. Bye bye. We'll continue in the next video. Bye bye. Bye bye. Yeah. Prasadam is missing here. ఇదంతా యూట్యూబ్ ఛానల్ పోతుందని ఎలాంటి అక్కడ కట్ చేస్తే పీక్ తీసుకొస్తాను. యూట్యూబ్ ఛానల్ పోతుందని ఎలాంటి అక్కడ కట్ చేస్తే పీక్ తీసుకొస్తాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎలాంటి అక్కడ కట్ చేస్తే పీక్ తీసుకొస్తాను. ఫుల్ కంప్లీట్ వీడియో యూట్యూబ్ ఛానల్ కేసేస్తాం. ఇట్లా మిచ్చింది అంటే తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది, తెలుగు వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మేము ఇక్కడ వచ్చి ఏదో ఇక్కడ గురించి చెప్తామని కాదు, మా ఫన్ చెప్తామనే వీడియో చేస్తా ఉన్నాను. నా దాంట్లో స్టోరేజ్ అయిపోయింది. బై బై. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.